కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 5. ప్లాట్ఫామ్ నెంబర్ 5 త్రిశూరు, కోలికోడ్, పలక్కాడ్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో తిరువనంతపురం, అలపి, ఎర్నాకుళం. హాయ్, హలో, నమస్తే అందరికీ. ఎట్లున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, తిరుపతి నుంచి చెన్నైకి స్టార్ట్ అవుతున్నామని. సో మన కేరళ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ట్రిప్ స్టార్టింగ్కి ముందు అయితే మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలిపికి అయితే మనము 3 వేస్లో రీచ్ అవ్వచ్చు. ఒకటి వచ్చేసి రోడ్ ట్రాన్స్పోర్ట్లో మీ సొంత వెహికల్లో ట్రావెల్ చేయొచ్చు. లేదు అని అంటే బస్ ఫెసిలిటీ. మనకి హైదరాబాద్ నుంచి అలిపికి అంటే కేరళకి రీచ్ అవ్వాలంటే బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ తిరుపతి, విశాఖపట్నం అలాగే వైజాగ్ నుంచి అయితే చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో బస్కి రావాలి అనుకున్న వాళ్ళు కొంచెం రీసెర్చ్ అయితే చేయాల్సి వస్తుంది. ట్రైన్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ మీద మీకు డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను నేను. అంటే మనకి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ అలిపి ట్రైన్స్ అయితే లేవు. సో మధ్యలో వచ్చే స్టేషన్స్ లైక్ కొట్టాయం కానీ, ఎర్నాకుళం కానీ, అలాగే అలువా. సో అలిపికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ చెంగనసరి. ఒకవేళ చెంగనసరి కాదు అనుకుంటే మీరు అల్వాకి రీచ్ అవ్వచ్చు. సో తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా సేమ్ థింగ్. కొన్ని డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, ఇంకొన్ని అయితే సేమ్ చెప్పినట్టుగా మధ్యలో వచ్చే స్టేషన్స్లో అయితే దిగాల్సి వస్తుంది. ఫ్లైట్ గురించి మాట్లాడుకుంటే అలిపికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి కొచ్చి. సో కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మీకు అల్వాకి అయితే కేఎస్ఆర్టీసీ వాళ్ళ బస్ ఫెసిలిటీ ఉంది. సో మీరు ఆ మెట్రో స్టేషన్కి రీచ్ అవ్వగానే అక్కడ నుంచి అయితే ఆటో బుక్ చేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు. సేమ్ గోజ్ విత్ రైల్వే స్టేషన్. సో అలువాకి ఎవరైతే వస్తున్నారో అలువా రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక 200-300 మీటర్స్లోనే మనకి బస్ స్టేషన్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు అలిపి రీచ్ అవ్వచ్చు. సో ఈ ఎంటైర్ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఎయిర్పోర్ట్ నుంచి అలువా బస్ స్టాండ్కి ఎలా రీచ్ అవ్వాలి, సో అక్కడ నుంచి అలిపి ఎలా రీచ్ అవ్వచ్చు, సో బస్ ఫేర్ ఎంత, అలువా నుంచి అలిపికి ఎంత టైం పడుతుంది, ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. లగేజ్ చెక్ అయిపోయింది, బోర్డింగ్ పాసెస్ ఆర్ రెడీ. కాఫీ తాగుదామంటే అసలు ఎవరు లేరు ఇక్కడ. ఎయిర్పోర్ట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చీప్ రేట్స్లో ఉంటాయని. వాటర్ బాటిల్ 10 రూపీస్, టీ 10 రూపీస్, కాఫీ 20 రూపీస్. ఓకే, నైస్. ఫైనల్గా మన లగేజ్ వచ్చింది. మిస్ అయిపోయింది అనుకున్నాం, మిస్ అయిపోయింది, వచ్చి నిలబడి. సో యాక్చువల్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రాగానే ఫస్ట్ కొచ్చి ఆఫ్ పార్ట్ అంటే వాటర్ మెట్రో, వైపిన్, జూ టౌను ఇలాంటి ఏరియాస్ని కవర్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే మళ్ళీ మధ్యాహ్నం అలిపి వెళ్ళాలి. సో అది ప్రాపర్గా కవర్ చేయలేము కావచ్చు అనే డౌట్తోనే అట్లీస్ట్ అలిపి అయినా క్లియర్గా చూడవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ అలిపి పోదాం అనుకుంటున్నాం. సో ప్రజెంట్ అయితే అలిపి నుండి రేపు ట్రివెండ్రం. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం బయటికి రాగానే రైట్ సైడ్ వెళ్తే బస్ బోర్డింగ్ అని ఉంటుంది. ఎంత చెప్పినా తక్కువే అబ్బాయి. ఎయిర్పోర్ట్ ఆర్కిటెక్చర్ సింప్లీ సూపర్ అంతే. అది ఎయిర్పోర్ట్లో నడిచినట్టు లేదు, ఒక ప్యాలెస్లో నడిచినట్టుంది. సరే ఇక్కడ నుంచి కూడా చూద్దాము వ్యూ. ఇట్ ఈస్ ద నైస్ ప్లేస్ టు విజిట్. నార్మల్గా ట్రావెల్ పర్పసే కాకుండా జస్ట్ క్యాజువల్గా చూడడానికి వచ్చినా కానీ బాగానే ఉంటుంది. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
కెమెరాలో అయితే కనబడుతుంది కానీ విజువలైజేషన్ డైరెక్ట్గా చూస్తే సూపర్గా ఉంది. ఇంకా కొచ్చి ఫస్ట్ ఇంప్రెషనే కేక. ఫుల్ అయిపోయింది బస్సు, ఫుల్. ఫోన్పేనా? 2 టికెట్స్. ഒരാളെടുത്ത് ആ ചേട്ടനുണ്ട്, വേറെ ആരില്ലല്ലോ. ആ పర్ హెడ్ 80 రూపీస్. 80 రూపీస్. ఇది అల్వా మెట్రో స్టేషన్. సో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికైతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. ఒక్కరికి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మెట్రో స్టేషన్ నుంచి అయితే బస్ స్టేషన్కి వచ్చేసినాం. మెట్రో స్టేషన్ నుంచి ఆటో వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేసారు. సో ఇక్కడ నుంచి అయితే మనము త్రివేంద్రం కానీ అలపి వెళ్ళిపోవచ్చు. అల్లాపొడి, ఎర్నాకుళం, అల్లాపురం. నేను అడుగుదామా? అల్లపి 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 దా. ఎన్ని బస్సు ఎక్కి దిగినాం? 2 బస్సు ఎక్కి తిరిగినాం. ఒక్క బస్సు పేరు అర్థమైతే లేదు. మేము చెప్పింది వాళ్ళకి అర్థమైతే లేదు, వాళ్ళు చెప్పింది మాకు అర్థమైతే లేదు. ఈ వీడియో అయితే మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఏమంటారు, మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్లో ఉన్నాం కదా, ఈ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ మనకి రైల్వే స్టేషన్ ఉంది. సో రైల్వే స్టేషన్లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా బస్ స్టాండ్కి రావచ్చు. ఓకే, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 5. ప్లాట్ఫామ్ నెంబర్ 5 త్రిశూరు, కోలికోడ్, పలక్కాడ్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో తిరువనంతపురం, అలపి, ఎర్నాకుళం. 7లో ఎర్నాకుళం జెట్టి. ఇక్కడ కిటికీలు మంచిగా ఉన్నాయి కదా బస్సు. చెద్దరు లేపినట్టే లేపుకోవాలి పైకి. ఇవి లాక్స్. అలపి టికెట్, అలపి టికెట్ 112. 112 టికెట్ 112 రూపీస్. ఇద్దరికి వెళ్ళి 224.
అల్వా నుంచి అలిపి రావడానికి 4.5 hours పట్టింది. మధ్యలో రోడ్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. జర్నీ అయితే అసలు టఫెస్ట్ జర్నీ ఇన్ మై లైఫ్. ఇది సూపర్ ఫాస్ట్ అంట. మళ్ళీ ఒకవేళ కనుక మీకు ట్రైన్ అవైలబుల్గా ఉంటే మాత్రం ట్రైన్కి వెళ్ళిపోండి. బస్సు వేస్ట్ జర్నీ, తలకాయ నొప్పులేస్తుంది. ఫైనల్గా డెస్టినేషన్కి వచ్చేసాం బస్ స్టాప్ దగ్గరను. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మిగతా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుందాం. చలో బాయ్. తెలుగులో రాసింది రూమ్స్ గదులు అందుబాటులో ఉన్నాయి. గెస్ట్ హౌస్. ఇదే అల్లపి రైల్వే స్టేషన్. ఇది బయట వ్యూ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా దీని పక్కన బీచ్. కింద ఓనర్స్ ఉంటారు, పైన 2 రూమ్స్ ఉన్నాయి. ఇది మన రూమ్. ఓకే, సో ఇట్లా రూమ్ చూద్దాం. సో ఇది రూమ్. టీవీ, వాటర్ బాటిల్, డ్రెస్సింగ్ టేబుల్. బాగుంది రూమ్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఒక టవల్ ఇచ్చినారు అండ్ ఇక్కడ బాల్కనీ ఉంది. సో ఇది అయితే ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. బాయ్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.